అని నా పేరు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం. 7 ఎకరాలు పత్తేసాను. పత్తేస్తే ఎకరానికి ఒక కింట తాపలాంటి వచ్చింది. అది తడిసి మేము గాయాలు కూడా వర్షం పడి కింట 4,500 లెక్క 10 క్వింటాలు అమ్మాను. 7 ఎకరాలు ఉంటే పత్తి బాగా పగిలిందంటే 3 క్వింటాలు లెక్క వచ్చిందంటే 7 ఎకరాల మీద ఒక 20 క్వింటాలు వచ్చిందండి. చేరుకోకు తడిసింది. దీనికి రాత్రి వానకి కళ్ళ మారిపోయింది. రైతులు చాలా అందరి నాయే కాదండి, చాలా మొత్తం తడిసిపోయింది. చాలా కూడా మాత్రమే మొత్తం ప్రభుత్వం జాయిన్ చేయాలని మోదీ పద్నాలుగు జిల్లా అండి. మా తోట చంద్రాబారావుని నేను 5 ఎకరాలు పత్తి చేశానండి. 5 ఎకరాలు 10 క్వింటాలు పత్తి చేశానండి. ఇంకా దాదాపు తీస్తే 10 గంటలు వస్తుంది. అది మొక్క వచ్చేసిపోయింది. మరి మిరదోట వేసాను 3 ఎకరాలు. 2 ఎకరాలు చెట్టు పడిపోయాయండి. 3 ఎకరాలు 5 ఎకరాలు వేసానండి. 5 ఎకరాలు మేళ పడిపోతుందండి. 2 ఎకరాలు వచ్చేసి ఎకరానికి పడి పోయిందండి. దాంట్లో వచ్చేసి ఎకరానికి 50,000 అయిందండి. మాగాడికి దాదాపు ఎకరానికి వచ్చేసి 30,000 దాకా పెట్టుబడి పోయిందండి. అది ప్రభుత్వం దయచేసి ఇది ఒక సహకరించండి. ఎకరాలకు 50,000 పెట్టుబడి అయిందండి. 5 ఎకరాల మీద వచ్చేసి దాదాపు 1,50,000 అయిందండి. 2,50,000 అయిందండి. మొత్తం కూడా లాస్లో ఉన్నది.